హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పచ్చటి పంట పొలాలతో, బాటకు ఇరువైపులా కొబ్బరి చెట్లతో, పిల్ల కాలువలతో, గోదావరమ్మ నదీ పాయలతో, తెల్లటి నురుగలు కక్కే సముద్రపు అందాల గోదావరి నది సముద్రంలో కలిసే సంగమ స్థానంలో అలలాడే అద్భుతమైన పుణ్యక్షేత్రమది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన క్షేత్రమది. బ్రహ్మదేవుడు శివలింగాన్ని ప్రతిష్ఠించి రుద్రయాగం చేసిన పవిత్రమైన స్థలమది. త్రేతాయుగంలో రావణాసురుడి సంహారం తర్వాత ఆ పాపం నుంచి విముక్తిని పొందడానికి శ్రీరామచంద్రులు ద్వాపరయుగంలో తనకు అంటిన దోష పరిహారాన్ని తీర్థయాత్రలు చేస్తూ అర్జునుడు ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు అని ప్రతీది. బ్రహ్మదేవుడు సైతము తనకు అంటిన గోహత్యా పాతకం నుంచి బయటపడడానికి ఈ క్షేత్ర దర్శనం చేశారట. ప్రకృతి అందాలకు మారుపేరు అయిన ఉభయ గోదావరుల మధ్య గోదావరి నదీపాయ అయిన విశిష్ట గోదావరి బంగాళాఖాతంలో కలిసే అద్భుతమైన ప్రదేశంలో ఉంది అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయము. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి సంబంధించి అద్భుతమైన స్థల పురాణమే కాదు, అంతకు మించిన చారిత్రక విశేషాలు కూడా ఉన్నాయి. మరి అవన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలియుగ ప్రవేశానికి ముందే వశిష్ఠుడు అంతర్వేదిని వదిలి వెళ్లడంతో అర్చనాదులు లేక ఈ ఆలయం శిథిలం అయ్యింది అని చెప్తారు. కలియుగంలో కేశవదాసు అనే మానవుడు స్వామివారి పైన పెరిగిన పుట్టలను తొలగించి విగ్రహాన్ని బయటకు తీసి అక్కడే కర్రలతో ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలకు ఏర్పాటు చేశాడట. కేశవదాసు అనంతరము చాలా కాలానికి ఆలయం శిథిలం అవ్వడంతో రాజా బహదూర్ ఖాండ్రేకుల జోగి జగన్రావు పంతులు ఆలయం పునర్నిర్మించారు అని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. తూర్పు గోదావరి జిల్లా సకినేటిపల్లి మండలంలో వశిష్ఠ గోదావరి సముద్రంలో కలిసే చోట ఉంది. సముద్ర తీర గ్రామమే అంతర్వేది. ఈ దివ్యక్షేత్రం చారిత్రక పౌరాణిక ప్రాసిద్ధ్యంతో ఖ్యాతిగాంచింది. ఈ క్షేత్రము సాగర సంగమ పరివాహక ప్రాంతంలో ఉన్న అద్భుతమైన ప్రకృతి అందాలను ప్రతిబింబిస్తుంది. వశిష్ఠ గోదావరి నది ఇక్కడ సముద్రంలో సంగమించే దృశ్యము భక్తుల హృదయాలలో ఒక అద్భుతమైన మనోహరమైన అనుభూతిని కలగచేస్తుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి లీలా విశేషాలతో పునీతము అయిన ఈ అంతర్వేది దివ్యక్షేత్రము భక్తులకు ఆధ్యాత్మిక అంతర్వేదిక, శ్రీకర శుభకర ప్రణవ స్వరూప వేదిక. అనుదినము కూడా స్వామివారి దర్శనం కోసము అశేషమైన భక్తజనాన్ని నిస్సందేహంగా శుభకరంగా దీవించేటువంటి పరమ పుణ్యక్షేత్రము. నరసింహ క్షేత్రాల్లో అగ్రగణ్యము అయిన క్షేత్రము శ్రీ లక్ష్మీ నరసింహవారు శిలారూపంలో పశ్చిమముఖంగా అవతరించిన అంతర్నిధి అంతర్వేది క్షేత్రము. అంతర్వేది నవనరసింహస్వామి వారి క్షేత్రాలలో అగ్రగణ్యమైనదిగా విరాజిల్లుతూ ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు పశ్చిమముఖంగా అవతరించిన దివ్యక్షేత్రం ఇది. స్వామివారి దర్శనం కోసము జనసందోహాన్ని శుభకరంగా దీవించే పరమపుణ్య ప్రథమ క్షేత్రము ఇది. ఇక్కడ ఏకాదశి పర్వదినాలలో కళ్యాణం జరుపుకునే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ కొలువై ఉండడానికి ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది. హిరణ్యాక్షుడి కుమారుడు అయిన రక్తలోచనుడు శివుడి వరప్రభావంతో లోకకంటకుడిగా మారాడు. వశిష్ఠ మహర్షి కుమారులను సంహరించి మునులను హింసించి తపోభంగం కలిగించాడట. పుత్ర సోహితుడు అయిన వశిష్ఠుడు రక్తలోచుని సంహరించడానికి యుద్ధం చేశాడట. యుద్ధంలో నుంచి రక్తచోరుల నుంచి ప్రవహించిన ప్రతి రక్త బిందువు నుంచి మళ్ళీ వేలాది మంది రాక్షసులు ఉద్భవించడంతో నరసింహస్వామి మాయారూపంలో ఉన్న తన సోదరి అసుడాంబను సహాయం కోరగా ఆమె తన పొడవాటి నాలుకను యుద్ధభూమిపైన పరిచి రక్త విలోచుని శరీరం నుంచి కారే రక్తాన్ని భూమిపైన పడకుండా చేయడంతో నరసింహస్వామి రక్తలోచుని సంహరించాడట. అనంతరము రక్తంతో నిండిన నాలుకను అసుడాంబ విదిల్చగా ఆ రక్తము వశిష్ఠ నదీ పాయలో పడి సముద్రంలో కలిసిపోయిందట. రక్తం పారిన పాయను రక్త కాలువ లేదా రక్త తుల్య నది అని పిలవడం జరుగుతుంది. వశిష్ఠుడు నరసింహస్వామిని అక్కడే ఉండమని కోరగా స్వామివారు సతీ సమేతంగా లక్ష్మీదేవితో కలిసి అంతర్వేదిలో వెలిచారు అని మనకు పురాణాల ద్వారా అవగతం అవుతూ ఉంది. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామివారికి భీష్మ ఏకాదశి పర్వదినాలలో జరిగే కళ్యాణోత్సవాలు ఎంతో కనుల విందుగా ఉంటాయి. 9 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఎప్పుడో యుగాల క్రితం ఇక్కడ వెలిసి తర్వాత కాలంలో మరుగున పడిపోయిన నరసింహస్వామి ఈ కలియుగంలో ఒక పశువుల కాపరి ద్వారా బయటపడ్డారు. ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తున్న వివరాల ప్రకారము
పూర్వము మందపాటి కేశవదాసు అనే పశువుల కాపరి అంతర్వేది ప్రాంతంలో పశువులను కాసుకుంటూ ఉంటే ఒక ఆవు అక్కడ పుట్టలో దారులుగా విడడం చూసి భయపడిపోయాడు. ఆ రోజు రాత్రి నరసింహస్వామి అతని కలలో కనిపించి, ఈ రోజు ఆవు పుట్టలో పాలు వదిలిన ప్రదేశాన్ని నీవు చూశావు కదా, అక్కడే నేను ఉన్నాను అని చెప్పాడట. దానితో అతను గ్రామస్తులను కూడగట్టుకుని ఆ ప్రదేశానికి వెళ్ళి పుట్టను తవ్వి చూడగా స్వామివారి విగ్రహము లభించిందట. అప్పుడు కేశవదాసు స్వామివారికి చెక్కలు కర్రలతో మందిరాన్ని నిర్మించారట. ఆ తర్వాతి కాలంలో రెడ్డి రాజులు ఆలయాన్ని నిర్మించారు అని తెలుస్తుంది. ఇక ప్రస్తుతము ఉన్న ఆలయాన్ని చిన్నమార్లంకకు చెందిన ఆదినారాయణ కుమారులు కృష్ణమ్మ సాధారణ శకము 1823లో నిర్మించినట్లుగా శాసనాలు చెప్తూ ఉన్నాయి. మొదటగా పెద్దాపురం సంస్థానాధీశుల ఆధీనంలో ఉన్న ఆలయము తర్వాత మొగల్తూరు రాజుల అజమాయిషిలోనికి వచ్చింది. ప్రస్తుతము ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉంది. ఇక ఇక్కడ జరిగే ఉత్సవాల విషయానికి వస్తే ప్రతి సంవత్సరము కూడా మాఘమాసంలో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణము ఎంతో వైభవంగా జరుగుతుంది. స్వామివారి కళ్యాణం అయిన తర్వాతనే ఇక్కడ వివాహాలు జరుగుతాయి. మాఘమాసంలో స్వామివారి కళ్యాణానికి ముందుగా ఎంత మంచి ముహూర్తం ఉన్నా కానీ ఈ ప్రాంతంలో వివాహాలు చేయడము అనేది లేదు. ఇది ఇక్కడ అనాదిగా పాటిస్తూ ఉన్న సాంప్రదాయము. శ్రీరాముడు సీతా సమేతుడు అయ్యి లక్ష్మణ హనుమంతులతో కలిసి వశిష్ఠ ఆశ్రమాన్ని లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించినట్లు, అక్కడే కొన్ని రోజుల పాటు నివాసం ఉన్నట్లు అక్కడ ఉన్నటువంటి శిలాశాసనాలు మనకు చెప్తూ ఉన్నాయి. ఇక ఇక్కడ చూడవలసిన ప్రదేశాల విషయానికి వస్తే సముద్ర తీరాన ఆలయానికి దగ్గరలో వశిష్ఠ ఆశ్రమం ఉంటుంది. ఈ ఆశ్రమము కమలం ఆకారంలో 4 అంతస్తులుగా నిర్మించారు. చుట్టూ కూడా సరోవరము, మధ్యలో కమలం ఆకారంలో ఉన్న కట్ట, దగ్గరలోనే జ్ఞాన మందిరము, యోగశాల కూడా ఉంటుంది. ఇక మరొక అద్భుతమైన ప్రదేశము అన్నా చెల్లెళ్ళ గట్టు. సముద్రంలో వశిష్ఠ గోదావరి నది కలిసే చోటును అన్నా చెల్లెళ్ళ గట్టు అని అంటారు. ఇక్కడ సముద్ర నీటి మట్టము కొంత భాగము గట్టు మాదిరిగా పొడవుగా ఇసుక మేట వేసి ఉంటుంది. దానికి అటువైపున ఇటువైపున నీరు వేరు వేరు రంగులలో, ఒకవైపు స్వచ్ఛంగా మరొక వైపు మట్టి బురదగా కనబడుతూ ఉంటుంది. సముద్రపు ఆటుపోట్లను కూడా ఇలాగే కనబడుతూ ఉంటుంది. ఇక ఇక్కడ చూడవలసిన మరొక ప్రదేశము అసురుడాంబిక ఆలయము. దీనిని గుర్రాలక్క ఆలయము అని కూడా పిలుస్తారు. నరసింహస్వామి వారి ఆలయానికి దగ్గరలోనే అసురుడాంబిక ఆలయం కూడా ఉంటుంది. నరసింహస్వామికి రక్తలోచనుడికి జరిగినటువంటి యుద్ధంలో రక్తలోచనుడి రక్తము భూమి మీద పీల్చేసి నరసింహస్వామి రాక్షసుని సంహరించడంలో తన వంతు సహకారాన్ని అందించిన తర్వాత ఇక్కడే మాయాశక్తి అసురుడాంబగా వెలిసింది. ప్రతి సంవత్సరము కూడా మాఘమాసంలో శుద్ధ సప్తమి నుంచి బహుళ పాడ్యమి వరకు మాఘశుద్ధ దశమి నాడు స్వామివారి కళ్యాణము, ఏకాదశి నాడు స్వామివారి రథోత్సవం జరుగుతుంది. వైశాఖ మాసంలో శుద్ధ చతుర్దశి నాడు లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు కూడా జరుగుతాయి. సంతానం లేని వారు స్వామివారి ఈ ఆలయాన్ని దర్శిస్తే తమ కోరిక తప్పకుండా తీరుతుంది అని భక్తులు బలంగా నమ్ముతారు. స్వామిని దర్శించి ఇక్కడే బస చేసి రాత్రి తడిబట్టలతో నిద్రిస్తారు. నిద్రలో పండ్లు, చిన్నపిల్లల బొమ్మలు కలలో కనిపిస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది అని భక్తుల నమ్మకము. ఈ అంతర్వేది క్షేత్రము మండల కేంద్రము అయిన సకిలేటిపల్లె నుంచి 12 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అంతర్వేదికి పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా నుంచి కూడా చేరుకోవచ్చు. రాజమండ్రి, కాకినాడల నుంచి రావులపాలెం, రాజోలి మీదుగా సకినేటిపల్లికి చేరుకోవచ్చు. అదేవిధంగా విజయవాడ, ఏలూరుల నుంచి నర్సాపురం మీదుగా సకినేటిపల్లి చేరుకోవచ్చు. సకినేటిపల్లి నుంచి ఆటోల ద్వారా, బస్సుల ద్వారా అంతర్వేదికి చేరుకోవచ్చు. బస్సులో సకినేటిపల్లికి చేరుకోవడము మర్చిపోలేని అనుభవము. చుట్టూ ఉన్న పంట పొలాలు చూస్తూ, అచ్చమైన పల్లె వాతావరణాన్ని చూస్తూ, పంట కాలువలు, పిల్ల కాలువల మధ్యల నుంచి వెళ్తూ ఉంటే మరొక లోకంలో మనం వివరిస్తున్నట్లుగానే ఉంటుంది. ఇక ఈ క్షేత్రానికి ట్రైన్ ద్వారా వెళ్ళాలి అంటే అంతర్వేదికి సమీపంలో ఉండే రైల్వే స్టేషన్ నర్సాపురము. అన్ని ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి ఈ స్టేషన్ మీదుగా రైళ్లు నడుస్తూనే ఉంటాయి. హైదరాబాద్ నుంచి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ద్వారా నేరుగా నర్సాపూర్ చేరుకోవచ్చు. ఇది ప్రశాంతమైన వాతావరణంలో కొలువు తీరిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ విశేషాలు. Shri Chaitanya